ఎల్లోరా గుహల్లో ఉన్న కైలాసాలయం మొత్తాన్ని ఒక పెద్ద రాతికొండను చెక్కి కట్టారు. నమ్మశక్యంగా అనిపించట్లేదు కదా, కానీ ఇది నిజం. ఈ అద్భుతమైన ఆలయాన్ని 8వ మరియు 9వ శతాబ్దాలకు మధ్యలో కట్టినట్లుగా తెలుస్తుంది. మహారాష్ట్రలో ఉన్న ఈ అద్భుత రాతి ఆలయం కట్టడానికి సుత్తి మరియు ఉలిని ఉపయోగించి దాదాపు 2 లక్షల టన్నుల రాతిని కైలాసాలయం నుంచి వేరు చేశారట. నిజానికి ఈ రోజుల్లో ఉన్న మోడర్న్ మిషనరీస్తో కూడా ఈ గుడిని నిర్మించడం అనేది అసాధ్యం. పురావస్తు శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఈ గుడి కట్టడానికి 100 ఏళ్లు పడుతుందట. కానీ నిజానికి ఈ గుడిని వాళ్ళు 18 ఏళ్లలోనే పూర్తి చేశారట. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కొన్ని వేల హిందూ దేవాలయాలను నాశనం చేశాడు. అలా 1682లో కైలాసాలయాన్ని కూడా నాశనం చేయడానికి అతను ఎన్నోసార్లు ప్రయత్నించాడట. కానీ ఈ గుడి నాశనం చేయడానికి ఔరంగజేబు పంపిన 1000 మంది పనివాళ్లు కలిసి 3 సంవత్సరాల పాటు కష్టపడి కొన్ని విగ్రహాలను మాత్రమే ధ్వంసం చేయగలిగారు. ఇక దాంతో ఔరంగజేబు ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉందని గ్రహించి గుడిని ధ్వంసం చేయాలని అతని ఆలోచనను వదులుకున్నాడట. హర్ హర్ మహాదేవ.